హల్లెలూయా. ఎప్పుడు సాక్ష్యం చెప్తావు? నీకు జరిగిన కార్యాన్ని బట్టి నువ్వు ఎప్పుడు సాక్ష్యం చెప్తావు అని అడుగుతున్నాడంట. హల్లెలూయా. ఎస్, ఆయనను మహిమపరచాలి అంటే కనుక ఎక్కడ మహిమపరచాలి? నువ్వు నీ దేహంతో దేవుని మహిమపరచాలి. అంటే ఎక్కడ? నీ ఇంట్లోనా? ఎక్కడ? దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు, చూస్తున్నాడంట, ఎక్కడ ఉన్నది ఈవిడి? ఎక్కడ నా నుంచి ప్రభావం వెళ్ళినా ఆమె స్వస్థపడింది, ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడంట. హల్లెలూయా. చదువు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఏం చేసిందంటే ఈమె? సాగిల పడిందట. అంటే మొత్తం వంగిందా లేకపోతే సగం మట్టికి కొంచెం మట్టుకు వంగిందా? సాగిలి పడింది. అబ్రహాము దేవుడు వచ్చినప్పుడు ఏం చేశాడు? సాగిలి పడి నమస్కారం చేశాడు. హల్లెలూయా. అంటే నీలో వినయత ముఖ్యం, అవినయత ముఖ్యం. హల్లెలూయా. ఎప్పుడు దేవుడికి సాగిలి పడి నీ హృదయాన్ని ఇచ్చేస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను స్వస్థపరిచి నీ కుటుంబంలో ఉన్న ఆ లేమిని కూడా తీసివేస్తాడు. హల్లెలూయా. చదువు. అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఈయన? కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి. హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది కుమారి అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే మా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడు? నన్ను ఎందరు అంగీకరించారు వారందరూ నా పిల్లలగుటకు హల్లెలూయా అధికారం అనుగ్రహించబడును అంటాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసు ప్రభువుతో ఈమె ఏమి చెప్పి గుంజుకుంది? కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది. హల్లెలూయా. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. చదవమ్మా. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్ము. హల్లెలూయా. ఎలా వెళ్ళాలి? సమాధానం గలదానివై పొమ్ము. నీ బాధ నివారణై, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగు గాక. హల్లెలూయా. నువ్వు పడుతున్న బాధకి ఈ రోజే లాస్ట్ డేట్. హల్లెలూయా. ఈ రోజు దాకా నువ్వు ఏదైతే బాధపడుతున్నావో ఆ బాధ నుంచి ఈ రోజే ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు? ఈ రోజే నిర్మూలమైపోయింది. హల్లెలూయా. ఇక మీద నిన్ను ఏ సైతానుడు ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. హల్లెలూయా. ఎస్, ఎందుకంటే దేవుడు నువ్వు సమర్పించుకున్నావు కాబట్టి ఆయన నీ కుటుంబాన్ని అంతటినీ కూడా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చదువు. నీకు స్వస్థత కలుగు గాక అని ఆమెతో చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పారు. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా. హల్లెలూయా. నేను నీకు మొరపెట్టగా స్వస్థపరచదు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునికి మొరపెడతావో ఏం చేస్తాడంట? ఆయన స్వస్థపరుస్తాడంట. హల్లెలూయా. చదవమ్మా. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడా? స్వస్థపరుస్తాడు అంటున్నాడా? స్వస్థపరిచితివి. హల్లెలూయా. ఎస్, నీకు ఏ ఇబ్బంది ఉన్నా గానీ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అడగాలి, నన్ను స్వస్థపరచు దేవా. హల్లెలూయా. అది నువ్వు అరకొరగా అడగడానికి వీల్లేదు. మళ్ళీ ఎలా అడగాలి? హృదయపూర్వకంగా అడగాలి. అందుకని మాంసవంతులు అంటాడు, ఏమంటాడు? నీ హృదయం సందేశింపగా ఈ కొండను తీసి పొమ్మంటే ఏమవుతుంది? ఆ సముద్రంలో పడు. హల్లెలూయా. అది ఖచ్చితంగా జరుగును అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చదువు మీ మాట. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా. మనం చేసే పని అదే. ఏమన్నాం దేవుడి దగ్గరికి వచ్చి? యెహోవా నా దేవా. అందరూ కూడా స్వస్థపరచు దేవుడు. అవునా? నా దేవుడు అంటే చాలా భయం జనాలకి. అవును కదా? నా దేవుడు అంటానికి జనాలకి చాలా భయం. ఇక్కడ ఏమనమంటాడు మనల్ని? నా దేవా. పాత్రబంధం గ్రంథంలో నా దేవుడు అంటానికి వీల్లేదు. ఏమనాలి? అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. హల్లెలూయా. అంటే వాళ్ళ దేవుడు. అవునా? ఇక్కడ ఈయన ఉన్నవాళ్ళకి దేవుడు కాదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు? అబ్బా అమ్మా అని మొరపెడతావు. హల్లెలూయా. నీకు అంతటి దగ్గర సాహసాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏమనాలంట నువ్వు? నా దేవా, యెహోవా నా దేవా, యెహోవా నా
నా దేవా నేను నీకు మొరపెట్టగా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఆయనకి మొరపెట్టు. నీకున్న బాధ గురించి ఆయనతో చెప్పు. అడుగుతున్నాడు ఈ రోజు నిన్ను. నీ కుటుంబంలో ఎవరైనా అస్వస్థ ఉంటే గనక ఈ రోజే ఇప్పుడే చెప్పు దేవుడితో, అయ్యా ఇదిగో పలానా వ్యక్తి, ఇదిగో నా